మనమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాం. రీడింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ 46,446.5 కిలోమీటర్లకు ఉంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి రీడింగ్ ఎంత ఉన్నదో మనం చూసుకొని దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన్ చక్రం. ఛానల్ పేరు మార్చాను నేను, ఎందుకంటే అది అంత బాగాలేదు అనిపించింది. ఇది కొంచెం బెటర్ ఏమో అనే ఫీలింగ్తోనే మార్చాల్సి వచ్చింది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టైర్ పేలిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను. కిందకి వెళ్ళి కర్ర తెచ్చుకొని ఉన్నాను. దగ్గర స్పానర్స్ ఉన్నాయి. టైర్ ఇప్పుతున్నాను. స్టెప్ని ఆల్రెడీ తీస్తున్నాను. ఇప్పుడు కొత్త ఆటోవే కానీ టైర్ పేలిపోయింది. ఎందుకు పేలిపోయింది, ఎలా పేలిపోయింది కూడా తెలియట్లేదు. రోడ్డు మీద 2 ఆటోలు ఆపి ఆటో ఎత్తమంది ఎత్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఎత్తిన తర్వాత కొంచెం సపోర్ట్ ఇచ్చేసి నేను ఒకరినే టైర్ అయితే మార్చేసుకుంటున్నాను. ఇదేంటంటే పంచర్ అయిపోయిన టైర్ అనమాట. ఇది బ్లాస్ట్ అయిపోయింది ఏకంగా. ఇదైతే కొత్త టైరు. చాలా మెకానిక్ షాపుల్లో మనకు జాకీ అడిగితే ఎవరు అవ్వలేదు. ఒక పంచర్ షాపు బ్రిడ్జి కింద ఉంటే నేను అడిగితే జాకీ లేదు, కర్ర ఎత్తే సరిపోద్ది కింద సపోర్ట్ కింద అని చెప్పేసి కర్ర ఇస్తే ఆ కర్ర తెచ్చి సపోర్ట్ ఇచ్చి ఆటోలో వేసి వీలైతే మార్చుకున్నాను. ఈ మార్చిన వీలు కూడా ఆల్రెడీ వేరే వీలు పంచర్ అయితే ఈ వీలు మార్చడం వల్ల ఈ వీలు కూడా పంచర్ అయింది. అది మళ్ళీ ఎందుకైనా మంచిదని సెల్ఫ్ని పంచర్ అయితే వేసి రెడీ పెట్టుకుంటూ ఈరోజు పనికి వచ్చింది అనమాట. సో ఏంటంటే టూల్స్ కూడా ఉన్నాయి. జాకీ అయితే ఉన్నది కానీ కొత్తది నేనైతే ఆటోలో పెట్టుకోలేదు. చైన్ లేదు, లాక్ లేదు, మళ్ళీ ఎవరైనా తీస్తే పోద్దేమో అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే సడన్గా అయిపోవడం వల్ల నాకు ఇబ్బంది అయిపోయింది. చాలాసేపు ఒక అరగంట సేపు తిరిగాను కిందన దీనికోసం, జాకీ కోసం. ఎవరు పోయేసరికి లాస్ట్కి ఈ ఆప్షన్ ద్వారా ఫుల్ అయితే టైట్ చేసుకున్నాను. మామూలు టైర్ దించేసి ఇప్పుడు ఫుల్ టైట్ వేస్తున్నాను అనమాట. 3 1 1 1 అలాగా మెల్లిమెల్లిగా వేసుకోవాలన్నమాట టైట్. వన్ సైడ్ అలా టైట్ వేసుకుంటూ ఉండిపోకూడదు. పాత అంటే కొత్తది స్టెప్ని తీసి పాతది బ్లాస్ట్ అయిన టైర్ మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు మెకానికల్ వర్క్లు చేస్తే మనం ఇలాంటి మనకి ఏదైనా సొంత వెహికల్స్ ఉంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే ఇలాంటివి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఏంటంటే నేను ఆల్రెడీ వేరే ఫీల్డ్లో వర్క్ చేశాను కాబట్టి ఇవి కూడా అప్పుడప్పుడు చూడడం వల్ల నేను ఇది చేసుకోగలిగాను. సో అదే ఏమి తెలియకుండా మన జీరో నాలెడ్జ్తో మళ్ళీ ఆటో నడుపుదామని అనుకుంటే మాత్రం ఇలాంటివి ఏమైనా వస్తే చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే జాకీ కూడా నేను పెట్టుకుని ఉంటే ఎవరి సాయం లేకుండా నేను అంత కొంచెం అరగంట సేపు స్ట్రగుల్ పడ్డాను. ఎవరైనా ఇస్తే బాగున్నాను, ఎవరు ఇస్తే బాగున్నాను. లాస్ట్కి ఇలాగ ఈ ఆప్షన్లో ఏం లేకపోతేప్పటికి మనం కర్ర అయినా సాయం పడుతుంది కదా అని చెప్పి కర్ర తీసుకొచ్చాం. ఆ కర్ర కూడా ఏంటంటే ఆ పంచర్ షాప్ అతను కర్రలు ఇస్తాం కానీ మళ్ళీ ఎవరు తయారు మళ్ళీ అలాగే చెప్తారో తెస్తారని చెప్పేసి అని అన్నాడు. అలాగన్నందుకైనా మన ఈ పని అయిపోయిన తర్వాత ఆ కర్ర అతనికి ఇచ్చేసి మన పని అయితే మనం చేసుకుందాం. పొద్దున్న బేరం తగ్గలేదు కదని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతలోగా ఇలా 2 ఇన్సిడెంట్లు ఒకేసారి అయిపోయాయి అనమాట. శనివారం వచ్చినట్టుంది ఈరోజు. సో అలా నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోతాం. సక్సెస్ఫుల్గా టైర్ అయితే మార్చాం. ఈ కర్ర ఏమో ఒక అతను ఇచ్చాడు. సమయానికి ఇది ఉంది కాబట్టి సరిపోయింది. ఇది ఆటో ఇంకొక ఇద్దరిని పిలిచి ఆటో ఎంతమంది ఎత్తారు ఆటో ఆన్లో. సో ఏంటంటే ఈ కర్ర అతనికి ఇచ్చేసి మనం స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఆటో టైర్ అయితే మార్చాను స్టెప్ని అయితే. కానీ స్టెప్నీకి ఇప్పుడు మళ్ళీ కొనాలంటే ఎంత అవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు. 2000 పైన ఉండొచ్చేమో, తక్కువ అయితే ఉండదు. ఈరోజు నిన్న నష్టం అన్నట్టే. మరి ఇంకా టైర్ కొన్నామంటే మార్నింగ్ రాగానే రైల్వే స్టేషన్కి బేరం తగిలింది. సరే కదా అని వచ్చాను. అక్కడ ఎన్ఏడి బ్రిడ్జి కింద ఏమో కాకి షర్ట్ లేదని చెప్పేసి ఆడు ఫైన్ రాస్తాడు. అక్కడ కరెక్ట్గా 11:27 అంటే నేను రైల్వే స్టేషన్కి వచ్చే ముందే. ఇక్కడ వచ్చేసరికి 10 నిమిషాల కూడా గ్యాప్ లేదు. ఇక్కడేమో టైర్ ఏకంగా పంచర్ కాదు, ఏకంగా పేలిపోయింది. స్టేషన్కి ఇంకా 2 నిమిషాల్లో వెళ్ళిపోతాం టైంలోనే జమ్ అంటుంది బొక్క. ఈరోజు పెద్ద బొక్క అయిపోయింది. బ్రిడ్జి డౌన్లోనే ఆ లెఫ్ట్లో గుడి పక్కన లెఫ్ట్లో దారి ఉంది. ఆ దారి పక్కన పంచర్ షాప్ ఉంది. చాలా దగ్గరలో వెళ్ళి జాకీలు అడిగాను, ఎవరు అవ్వలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నమ్మకూడదు కదా అని ఎవరు ఇవ్వట్లేదు అనమాట. సో ఈ కర్రతో మన పని అయిపోయింది ఈరోజు. మళ్ళీ ఆ కర్ర అతనికి ఇచ్చేద్దాం.
కొత్త టైరే అంటే బండితో పెట్టిన టైరే కానీ పేలిపోయింది. చూడు ఎంత ఉంది చూడు, 55 ఉందా? 55 అంటే 85 పెట్టి చాలు, 90 లోపే పెట్టు. ఈరోజు టైర్ బ్లాస్ట్ అయిపోవడం కాదు కానీ ఈరోజు అనుకున్నంత ఇన్కమ్ అయితే ఏం రాలేదు. మొత్తం డీజిల్కి ఆటో మెయింటెనెన్స్కి ఫ్రీగా 700 మిగిలింది అంతే. అప్పుడప్పుడు నష్టాలు కూడా భరించాలి, భరిస్తేనే ముందుకు వెళ్ళగలం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఇంకా వీడియో చేసే ఓపిక నాకు ఒళ్ళంతా పులిసిపోయింది, బాగా చిరాకు వస్తుంది ఈరోజు అయితే. మనకి ఫైనల్గా రీడింగ్ వచ్చేసరికి 46,601 అనమాట. నేను ముందు చెప్పాను కదా 700 అని. 700 కాదు, 200 ఆటోలు ఉన్నాయి, నేను లెక్కేయలేదు మనీ. సో ఏంటంటే రీడింగ్ చూసేసరికి 46,446 మైనస్ 46,601 మైనస్ తీస్తే 150 కిలోమీటర్లు, 55 కిలోమీటర్లు తిరిగాను. సో 900 డివైడెడ్ బై 155 చేస్తే 5.8 కిలోమీటర్స్ వచ్చింది.